వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మనకు చెవి సమస్యలు అండి కామన్గా చాలామందికి వస్తూ ఉంటాయి. అంటే చెవిలో ఇన్ఫెక్షన్ అవనివ్వండి, అండ్ చెవి వినపడకపోవడం, వినికిడి లోపం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉందంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ సింధూర గారు. అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు మనం ఈ హోమ్ రెమెడీని ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చెవి ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్ చాలామందికి, అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అంటే అందరికీ రావడానికి గల రీజన్స్ ఏమంటారు? సో ఇప్పుడు ఉన్నది ప్రాబ్లం అయితే మెయిన్గా జీవన శైలి, మన లైఫ్ స్టైల్. బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇయర్ ఫోన్స్ అనేవి కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయినాయి. ఓకే, సో దానివల్ల టూ మచ్ ఆఫ్ రేడియేషన్ దాని నుంచి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సౌండ్స్, టూ మచ్ ఆఫ్ స్పీకర్స్. ఇప్పుడు నార్మల్గా ఇంట్లోనే మనకి పెద్ద పెద్ద స్పీకర్స్ ఉంటా ఉంటాయి. సో దానివల్ల కొంచెం ఏంటి అంటే ఒక పరిధి అనమాట. సో దాన్ని మించి ఎక్కువ సౌండ్ కూడా మన చెవులు భరించలేవు. కాకపోతే మనం దానికి అలవాటు చేసేసుకుంటున్నాం, థియేటర్ సౌండ్ కానీ. సో ఆ ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి అలవాటు చేసుకుంటున్నాం. అది ఇంకా ఏంటంటే ఇన్ఫెక్షన్స్, బికాజ్ దీని నుంచి నార్మల్గా ఇన్ఫెక్షన్స్ కూడా దారి తీస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి అంటే మనం నార్మల్గా చెవులు క్లీన్ చేసుకోకపోవడం వల్ల, సో మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేకపోతే కూడా ఏంటంటే సో చెవులకి కొంచెం హియరింగ్ లాస్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట మనకు. సో వీటికి ఏంటంటే కొంచెం మనం కొన్ని రెమెడీస్ నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్లీ మనకి రెండు రకాలు ఉంటాయి. సో కొన్ని జన్యుపరమైన సమస్యలు, లేకపోతే పుట్టినప్పటి నుంచి అవి కొంచెం ఏజ్ వల్ల, వయసు వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి కండి. సో అవి వేరే కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే ఇవి మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్నవి, అంటే ఈ చిన్న చిన్నవి మన జీవనశైలితో వచ్చేవి మాత్రం మనం చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే ఈరోజు మీరు ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు మేడం, అంటే చెవి సమస్యలు ఉన్న వాళ్ళ కోసం? సో మనకి ఈజీ అండి, ఇంట్లో దొరికేదే ఆనియన్. సో దాంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండి ఎస్పెషల్గా. సో దానివల్ల ఏంటంటే సో ఫారెన్ ప్రాపర్టీ అంటనమాట. సో నార్మల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ చెవులకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి కానీ అవి క్లియర్ అవ్వడానికి, లేకపోతే దుమ్ము ధూళి అవన్నీ క్లియర్ అవ్వడానికి, ఇంకా ఎప్పుడు చెవిలో దుమ్ము పడుతూ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక 1 month కానీ అట్లా, లేకపోతే 2 weeksకి ఒకసారి. ఇంకా ఏంటంటే అది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మరి ఎక్కువ లోపలికి పెట్టి అట్లా చేయడం కూడా కష్టం, సో అటువంటి వాటిని ఏంటంటే ఈ చిన్న ఆనియన్ జ్యూస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఎట్లా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇవి ఫస్ట్ కట్ ఇంటూ పీసెస్, అంతే పీసెస్ చేసేసుకొని. సో ఇప్పుడు నార్మల్గా పొట్టు తీసేసిన తర్వాత పీసెస్ చేసేసుకొని దాన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ లేదు అంటే కొందరు యాక్చువల్గా ఏంటంటే ఈ లేయర్స్ ఉన్నాయి కదండి, సో ఈ ఉల్లిగడ్డకి లేయర్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఏంటంటే ఇట్లా చెవి కవర్ చేసేసుకుంటారు. సో కొందరు పీసెస్ చేసుకోలేక ఓపిక లేని వాళ్ళు ఏంటంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా, చెవి పోటు ఆ పెయిన్ ఉంటుంది కదా, సో వాటి కోసం అని చెప్పేసి కవర్ చేసేసుకుంటారు అనమాట. కొంచెం హీలింగ్ కోసం అన్నట్టే యూజ్ చేసేసుకుంటారు. సో డిపెండ్స్ మనకి చెవి నొప్పియా లేకపోతే ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవాలా, సో దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడైతే ప్రెజెంట్ మనం బ్లెండ్ చేసుకుందాం మ్యామ్. మేడం బ్లెండ్ అయిపోయింది, దీన్ని మనం ఏం చేయాలి మేడం నెక్స్ట్? సో ఈ పేస్ట్ని ఓకే మ్యామ్ స్ట్రెయిన్ చేసేసుకోండి, వడగట్టేసేయండి. ఇప్పుడు వడగట్టుకున్నాక జస్ట్ మనకు ఆ జ్యూస్ వస్తుంది కదా, ఓకే మ్యామ్, సో ఆ జ్యూస్ ఒక దాంట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. అండ్ ఇది ఇంకా మన నొప్పిని బట్టి కానీ ఇన్ఫెక్షన్ని బట్టి కానీ కొంచెం రోజు చేసుకుంటే సరిపోతుందండి, దీన్ని ప్రిజర్వ్ చేసుకునే బదులు. ఓకే మ్యామ్, జస్ట్ ఎస్, మనకి యాక్చువల్గా సీరం లాగా వస్తుంది, సీరం లాగా వచ్చేస్తుంది. మేడం కొంతమంది ఊర్లలో ఆయిల్, అంటే కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటి వాటిల్లో మన వెల్లుల్లిని మరిగించుకొని ఆ ఆయిల్ని కూడా చెవులలో వేసుకుంటారు కదా, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? అది యాక్చువల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో దానికంటే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో డైరెక్ట్గా మనం డ్రాప్సే వేసేస్తున్నాం కదా, సో దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసే ఛాన్సెస్ ఉంది. అది కూడా వాడచ్చు, అండ్ ఇది ఇంకా బెటర్గా వాడచ్చు అనమాట. ఓకే, సో ఈ డ్రాప్స్ అండి, ఇది ఒక చిన్న బాటిల్లో కానీ చిన్న దాంట్లో తీసేసుకుంటే సరిపోతుంది. సో దీని నుండి ఒక 1 or 2 drops అంతే, మార్నింగ్ కానీ లేకపోతే పడుకునే ముందు ఈవినింగ్ ఆ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది. ఎన్ని రోజులు వేసుకోవాలంటారు? సో మనకి నొప్పి తెలుస్తూ ఉంటుంది కదా, సో అంటే చెవి నొప్పి ఉన్న వాళ్ళు దాన్ని బట్టి, లేదు అంటే కొంచెం వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది రోజు వాడినప్పుడు కొంచెం హియరింగ్ అనేది
కొందరికి బ్లాక్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏమంటారు ఇయర్ బడ్స్ కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అవునా. సో నాట్ మోర్ అంటే 6 hours అట్లా వాడుతుంటారు కంటిన్యూస్గా. Okay. సో ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే హియరింగ్ లాస్ మెల్లిమెల్లి తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటుంది. బికాస్ ఎందుకంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు కొంచెం వాళ్ళకి చెవి పొట్టులాగా నొప్పి అది తెలుస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే క్విక్ సొల్యూషన్ అనమాట ఇది. అంటే ఈ డ్రాప్స్ని మనం మార్నింగ్ 2 డ్రాప్స్, నైట్ 2 డ్రాప్స్ వేసుకోవడం వల్ల అంటే ఇయర్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైము ఇయరింగ్ ప్రాబ్లం ఉంటే కానీ అది క్యూర్ అయ్యి అండ్ మనకు బాగా వినపడేటట్టు చేయగలుగుతుంది. అవునండి. ఇది చెవికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయండి దీనివల్ల. ఓకే మ్యామ్. అంటే మా ప్రేక్షకుల కోసం చెవి సమస్యలతో బాధపడే వాళ్ళకి అంటే ఇయరింగ్ లాస్తో బాధపడే వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.